నాకు అది ఇస్తా అన్నావు, అది ఇవ్వకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించి కోపం వచ్చి తిడతా ఉన్నారు. అదెందుకు అడగరా మీరు? 600 వాగ్దానాలు చేసావు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా? కుక్క, TV5 కుక్క. అదిరా మీడియం అంటే, అదిరా జర్నలిజం అంటే. నేను ప్రజల తరఫున పోరాడుతుంటే నీకు వచ్చిన నష్టం ఏంట్రా? నీకు లాభం ఉంది. ఎందుకు చెప్పంటావా? నాలాంటి వాళ్ళని తిట్టిన తర్వాత మీకేమొచ్చింది? వాడు మన బిఆర్ నాయుడికి చక్కగా తిరుమల కొండలో నాలాంటి వాడిని తిట్టించినందుకు, నాలాంటి వాడిని అణగదొక్కినందుకు చక్కగా ఆయనకి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఆ ఉత్సాహంతో నాయుడు తెలుసు ఎట తిట్టిస్తున్నాడు. అరే రేపు నుంచి పోసారే కానీ చంపేసినా పర్వాలేదురా, ఆ లెవెల్లో వాడి గురించి మాట్లాడండి. కొండ మీద కూర్చొని, సార్ ఇక్కడ నువ్వు సిగ్గులేదురా నీకు, నువ్వు జర్నలిస్టువా, నువ్వు ఎందుకు పెట్టావు జర్నలిజం? ప్రజల కోసం. నీ డబ్బులు కావాలనుకో వడ్డీ వ్యాపారం చేసుకో, పొలం దున్నుకో, ఇంకో వ్యాపారం పెట్టుకో. మీడియా వ్యాపారం కాదురా సన్నాసి. మీడియా అంటే నథింగ్ బట్ సర్వీస్. ఎవరికి? ప్రభుత్వాలకు కాదురా, మాకు, మా ప్రజలకి. నేను ప్రజల తరఫున ఏమైనా అన్నానా చెప్పు. నేను తిట్లు తెగ బూతులు తిట్టానంట. ఒరే, ఒక తిట్టు వలన సమాజం నాశనం కాదురా. సమాజం ఎక్కడా నాశనం కాదు ఈ ప్రపంచంలో. ఒకడొకడు తిట్టాడంటే, రాస్కెల్ అన్నాడంటే, బాస్టర్డ్ అన్నా అంటే, నీ అమ్మ అన్నాడంటే ఆ తిట్టు సమాజం నాశనం కాదురా. సమాజం ఎప్పుడు నాశనం అవుద్దంటే మా దగ్గరకు వచ్చి, అమ్మా మాకు ఓట్లేయండి, మీ కష్టాలు తీరుస్తా, మీ కన్నీళ్ళు తుడుస్తా, మీకు లైట్లు ఇస్తా, మీకు చదివిస్తా, మీకు బూట్లు ఇస్తా, మీకు చెప్పులు ఇస్తా, అన్నం పెడతా, ఎకరాల భూమి ఇస్తా, ఇళ్ళు కట్టిస్తా అని ఎలక్షన్లు గెలిచిన తర్వాత క్వశ్చన్ చేస్తే చెప్పుతో కొడుతున్నారే, వాళ్ళ వల్ల ప్రమాదం. ఒక తిట్టు ఎవరు తిడతారు? నేను నీకు ఓటేస్తే నాకు అది ఇస్తా అన్నావు, అది ఇవ్వకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించి కోపం వచ్చి తిడతా ఉన్నారు. నేను అలాంటి వాడినే. ఎందుకు మీరు ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇవ్వరు? అదెందుకు అడగరా మీరు? 600 వాగ్దానాలు చేసావు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా? కుక్క, TV5 కుక్క. అదిరా మీడియం అంటే, అదిరా జర్నలిజం అంటే. నేను ప్రజల తరఫున పోరాడుతుంటే నీకు వచ్చిన నష్టం ఏంట్రా? నీకు లాభం ఉంది. ఎందుకు చెప్పంటావా? నాలాంటి వాళ్ళని తిట్టిన తర్వాత మీకేమొచ్చింది? వాడు మన బిఆర్ నాయుడికి చక్కగా తిరుమల కొండలో నాలాంటి వాడిని తిట్టించినందుకు, నాలాంటి వాడిని అణగదొక్కినందుకు చక్కగా ఆయనకి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఆ ఉత్సాహంతో నాయుడు తెలుసు ఎట తిట్టిస్తున్నాడు. అరే రేపు నుంచి పోసారే